మీరు సెట్ కానప్పుడు అక్కడ ఏడ సెట్ అవుతారు? కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు ఏం చేయాలి? కట్టుకోవాలి. మీరే పొద్దున్న లేవాలి, మీరే ప్రార్థన చేసుకోవాలి, మీరే బైబిల్ చదువుకోవాలి. ఒక టైం టేబుల్ రాసుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో గురించి ఒకసారి శ్రద్ధ వహించండి. మోషే భక్తుడు ప్రార్థన చేశాడు, మా దినములు లెక్కించటం మాకు నేర్పు దేవా అని ప్రార్థన చేశాడు. మీరే ప్రార్థన చేసుకోవాలి. ఇంకొకరు చెప్పవలసిన అవసరం లేదు. ఆదివారం లేట్ వచ్చారు, మాకు చెప్పలేదు, లేకపోతే వీళ్ళు చెప్పలేదు, కంప్లైంట్లు కాదు. నీకు నువ్వే కట్టుకోవడం స్టార్ట్ చేయాలి. నీకు నువ్వే, నాకు నేనే. ఎందుకంటే ఈ అంత్య దినాలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, ఇంక కొన్ని రోజులు అయితే ఈ అవకాశం కూడా ఉంటుంది అన్న. అప్పుడు ఎవరు రావాలి? ఎవరు రారు. అప్పుడు ఎట్లా? నీ వ్యక్తిగత జీవితం, నీ భక్తి నీకు ఉండాలి. హల్లెలూయా. వ్యక్తిగతంగా ఎవరైతే భక్తిలో సాగుతారో వాళ్ళు పరలోక రాజ్యం వరకు స్థిరంగా ఉంటారు. యేసయ్య రెండవ రాకడ వరకు స్థిరంగా ఉంటారు. ఊరికే ఒకరు వచ్చి ఆ ఎద్దు పోతుంటే దానికి ఒక ములుకర్ర ఉంటుంది కదా, ములుకర్ర ఉంటుంది, వెనకాల మొత్తం దానికి రంధ్రాలు ఉంటాయి నల్లగా కాళ్ళ దగ్గర. ఎద్దులకి ఏంటి, దున్నే ఎద్దులకి ఏం చేస్తారు? ములుకర్రతోనే పొడుస్తూ ఉంటారు. ఊకే పొడుస్తుంటేనే అది నడుస్తుంది. అట్లా కాదు భక్తి. ఒకడు ఊకే ఆ ఎద్దును పొడిచినట్టు పొడవడం కాదు. నీకు నువ్వే బాధ్యతతో, భక్తితో, యేసుప్రభు నా కోసం ప్రాణం పెట్టిండు, రక్తం కార్చిండు, బలియాగం అయ్యిండు, ఆయన ప్రాణాలు పెట్టి గొప్ప రక్షణను సిద్ధం చేసిండు అని నీకు నీవే పురుకొల్పుకుంటూ భక్తి చేసుకోవాలి. మిమ్మల్ని మీరే కట్టుకోవాలి. హల్లెలూయా. చదవండి, మిమ్మల్ని మీరే కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. రెండో విషయం